అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాఘం కామేశ్వరరావు ఘన సన్మానం. దవులూరి దొరబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు శివకుమార్, సామర్లకోట వైస్ చైర్మన్ ఊబా జాన్ మోజేస్ ఆధ్వర్యంలో ఏపీపీ రాఘం కామేశ్వరరావుని ఘనంగా సన్మానించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎన్నికైన రాఘం కామేశ్వరరావు వైఎస్ఆర్సీపీ పెద్దాపురం ఇన్ఛార్జ్ దవులూరు దొరబాబును మర్యాదపూర్వకంగా కలిసి ఆయన మన్ననలను స్వీకరించారు. అనంతరం దావులూరు దొరబాబుకి గజమాలతో యువ నాయకులు, దళితులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ 175 సంవత్సరాల చరిత్రలో పెద్దాపురం నియోజకవర్గంలో జిల్లా సీనియర్ సివిల్ కోర్టులో ఒక దళితుడికి ఇటువంటి పోస్టు దక్కడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి దళితులకు రావడం చాలా సుపరిచితమని ఆయన అన్నారు. అలాగే రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు లింగం శివకుమార్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా మన దళితులకు ఈ యొక్క సివిల్ కోర్టులో చోటు లేకుండా పోయింది. అయినప్పటికీ దవులూరు దొరబాబు ఆధ్వర్యంలో నా దళితులకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. మరి ఏపీపీ ఇచ్చారంటే చరిత్ర సృష్టించినట్టే మరి ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా గుర్తించిన సందర్భాలు. మరి ఏపీపీ పోస్ట్ వచ్చిందంటే మరి వేరే వేరే కమ్యూనిటీలకు ఇవ్వడం జరిగేది ఎప్పుడుని మరి వేళ చరిత్ర సృష్టించి మమ్మల్ని అందరూ గుర్తించినందుకు మరి రానున్న రోజుల్లో 2024లో ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మా భుజ స్తంభాన్ని తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి మరొకసారి ధర్మం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. శివ మాట్లాడు. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో 175 సంవత్సరాల నుండి మనకి ప్రాధాన్యం అసలు పెద్దాపురం కోర్టులో అసలు ప్రాధాన్యం లేదు. మరి ఆ చారిత్రక ఘట్టాన్ని మరి ఈరోజు మన దవులూరి దొరబాబు గారి ద్వారాగా మన జాతికి సహకారం కలిగించారు. మరి ఆయనకి ఎప్పుడు కూడా మా దళితుల పట్ల మేము ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో ఉంటామని చెప్పేసి ఎల్లవేళలా తెలియజేస్తూ మాకు ఈ అరుదైన గౌరవాన్ని దక్కించినందుకు మరి ఒకసారి దవులూరి దొరబాబు గారికి మనస్ఫూర్తిగా జైలు తెలియజేస్తున్నాం. మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే మా జాతికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి గౌరవం దక్కలేదు. కానీ ఈ సంవత్సరం మాకు దవులూరి దొరబాబు గారి ద్వారాగా అది చాలా మరి ఆనందంగా భావిస్తూ మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి దళితులకి ఈ యొక్క గౌరవం దక్కిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నారు. అయిపోయింది. పార్టీలకు అతీతంగా అందరికీ మంచి